ఏంటంటూ ఈ లొటపీస్ అంటే ఏంటి అనేది. సో రైట్, ఒకసారి రవి గారి దగ్గరికి వెళ్తారు. రవి గారు, ఏంటి ఈరోజు మీ నాయకుడు విచారణకు వెళ్తున్నారు, ఎట్లా ఉండే అవకాశం కనబడుతుంది ఏంటి? నిన్న విచారణ మనం చూసాం, అరవింద్ కుమార్ను విచారించారు, ఇక్కడ వేణరెడ్డి ఈడీ విచారించింది. మొత్తం ఎంత కేటీఆర్ ఉన్నాడు దీని వెనకంతా, కేటీఆర్ చెప్తేనే మేము చేసాం, అయినా మేము చెప్పినాం ఇది అట్లా చేయకూడదు అని చెప్పినా కూడా లేలే, మళ్ళీ నెక్స్ట్ మనమే అధికారంలో కోసం నేను ప్రామిస్ చేస్తున్నా, గోయడ్ మేము చెప్తున్నా కదా మీరు చేయండి అని చెప్పేసి అరవింద్ కుమార్కు చెప్పారంట. సో ఆయన నేను ఏసీబీ అధికారులు కూడా అదే చెప్పారు. రాజేష్ గారు, మీరు చెప్పింది నిజమే. కేటీఆర్ గారు నేను విధానపర నిర్ణయం తీసుకోలేదని చెప్పి చెప్పలేదు కదా, ఎక్కడ కూడా చెప్పట్లేదు కదా, చాలా స్పష్టంగా చెప్పాను. దీన్ని విధానపరమైన నిర్ణయం తీసుకున్నది నేనే, యాజ్ ఏ మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రిగా నేనే తీసుకున్నాను. ప్రొసీజర్ ఫాలో అవ్వలే, ఖచ్చితంగా నేను తీసుకున్నాను చెప్పేసి చెప్పిండు. దానికి సంబంధించినటువంటిది ఆ జరిగిన పరిణామాలలో దానికి సంబంధించినటువంటి పేమెంట్ చేయమని చెప్పేసి చెప్పిండు. ఆ ప్రొసీజరు మిగతా అన్నీ కూడా అథారిటీస్ చూసుకోవాలి. ఆ సమయంలో విధానపర ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా విధానపర నిర్ణయాన్ని తీసుకుంటారు. దాన్ని అమలు చేసేది అధికార యంత్రాంగం ఉంటుంది. ఆ సమయంలో ఎలక్షన్లు మిగతా ప్రాసెస్ అంత ఉన్నది కాబట్టి దానికి ఏం చేస్తారు, పేమెంట్ అయితే చెయ్యండి అని చెప్పేసి చెప్పండి. మీరు పేమెంట్ చేయండి. తప్పు కదా. ఎందుకు అంటే అది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఫార్ములా తెలుసు దానికి. ఇవాళ దేశంలో ప్రపంచవ్యాప్తంగా దానికి ఎంత ఉందో, దాన్ని కేటీఆర్ గారు తీసుకున్నది కూడా దేనికోసం, ఒక తెలంగాణకి హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్, దాన్ని విశ్వనగరంగా, తర్వాత హైదరాబాద్లో తెలంగాణని రేపు నెక్స్ట్ జనరేషను ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఇవాళ వస్తున్నటువంటిది. దాన్ని హైదరాబాద్ని తెలంగాణకి హబ్గా తీర్చిదిద్దాలన్నటువంటి అప్పటికే ఆల్రెడీ కండక్ట్ చేసిండు. ఒక 9th 10th 11th 12th 4 సెషన్స్, అలా అప్పటికే 8 సెషన్స్ వేరియస్ ప్లేసెస్లో అది హాంకాంగ్, బీజింగ్, లండన్ తదితర చాలా చోట్ల అది నిర్వహించింది ప్రెస్టీజియస్గా. మళ్ళీ 9th సెషన్ 4th 10th 11th 12th మనం తెలంగాణలో చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాం. ఓకే, ఆల్రెడీ 9th ప్రెస్టీజియస్గా కండక్ట్ చేసినాం. దాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా గొప్పగా అప్రిషియేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా నితిన్ గడ్కరీ గారు, అప్పటి యూత్ స్పోర్ట్స్ మినిస్టరు వచ్చిండ్రు, స్పోర్ట్స్ స్టార్స్, అదంతా కరెక్టే. మీరు రవి గారు ఏమంటున్నా, నిన్నటి వరకు కూడా కేటీఆర్ సరే విచారణకు వెళ్ళి వస్తారులే అని అనుకున్నారు. కానీ ఈరోజు మనము చూస్తే నిన్న అరవింద్ కుమార్ గారు విచారణ చేసిన తర్వాత కూడా చేస్తే, మీరు అన్నది కరెక్టే, కేటీఆర్ ఒక బ్రాండ్ కోసం చేశారని మీరు అంటున్నారు. ఈ బ్రాండ్ కోసం చేసిన కేటీఆర్ఏ ఏమంటారు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదనే కదా. ఇప్పుడు దాదాపు 49 కోట్ల రూపాయలు బదిలీ చేశారంటే ఖచ్చితంగా ఇందులో ఒక క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉండాలి. ఇవన్నీ చేయకుండా ఓన్లీ మౌత్ టాక్గా చేశారనేది కదా, ప్రొసీజర్ ఫాలో అవ్వలేదనే కదా ఈరోజు వీళ్ళు వెతికి పట్టుకున్నది. ఇది మళ్ళీ దాని నుంచి మళ్ళీ గ్రీన్ ద్వారా బాండ్ల రూపాయలు చూడండి, ఇది ఇట్లా తిరుగుతుందనే కదా. తర్వాత నిన్న అరవింద్ కుమార్ గారు చెప్పింది, ఎస్ ఖచ్చితంగా ఆయన మొత్తం ఇలాగా అధిక దుర్వినియోగం చేశారనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తే ఈరోజు కేటీఆర్ విచారణ తర్వాత తిరిగి బయటికి వస్తారని అనుకుంటున్నారా మీరు? రాజేష్ గారు, అక్కడ కేసు జరుగుతున్నది ఒకటి, బయటికి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వీళ్ళు బయటికి ప్రచారం చేస్తున్నది ఒకటి. ఇప్పటికీ ఎఫ్ఐఆర్లో కానీ కేసు కోర్టులో జరిగినటువంటి దగ్గర కానీ ఎక్కడ కూడా అవినీతి అన్నటువంటిది, స్కామ్ అన్నటువంటి వర్డ్ ఇప్పటి వరకు ఏసీబీ కానీ ప్రభుత్వం కానీ వాడలేదు. కానీ బయటికి మాత్రం ప్రచారం ఇస్తుంది. అక్కడ జరిగింది ఏంటి మీరు చెప్పిన అక్కడ జరిగింది ఏమైనా ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా జరిగి ఉండొచ్చు. బట్ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరప్షన్, అవినీతి కాదు, స్కామ్ కాదు. ఎందుకంటే ఆడ చాలా స్పష్టంగా ఒక సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి తెలంగాణకి దాదాపుగా 50 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణకి 800 కోట్లు ప్రత్యక్షంగా ఆర్థికంగా ప్రయోజనం జరిగిందని చెప్పేసి నెల్సన్ అనేటువంటి మోస్ట్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ సర్వే రిపోర్ట్ ఇచ్చింది. 2 అదే సందర్భంగా రేస్ కండక్ట్ చేసినటువంటి ఆ వారంలో తెలంగాణకి దాదాపు 15,000 కోట్ల
పెట్టుబడులు వచ్చినాయి బ్యాటరీ ఎలక్ట్రికల్ రంగంలో. అందులో మనం బాగా తెలిసినటువంటి అమర్ రాజా కంపెనీనే 9,500 కోట్లని అగ్రిమెంట్ కూడా చేసుకుంది అదే టైంలో. ఇట్లాగే ఇంకొక సంస్థ 1,500 కోట్లు, ఇంకొకటి 2,500 కోట్లు. అయితే ఇంకోటి కూడా అదే టైంలో హైదరాబాద్ లో స్పెషల్ గా దాదాపు 75 కోట్ల జిఎస్టి ఓన్లీ ఈ కనెక్టెడ్ యాక్టివిటీస్ లో అదనంగా వచ్చింది. అంటే పెట్టింది 50 కోట్లు ఖర్చు చేస్తే వచ్చినటువంటిది చాలా ఎన్నో రెట్లు అదనంగా. అయితే ఇక్కడ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఆ టైంలో జరుగుతున్న టైంలో ఒక మంత్రిగా విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని దాన్ని ఫైల్ రన్ చేయమని చెప్పేసి చెప్పిండు. ఎప్పుడు దానికి రన్ చేసిండు మున్సిపల్ శాఖ బరాబర్ ఖచ్చితంగా అవినీతి కాదు, స్కామ్ కాదు. అక్కడ డబ్బులు ఇచ్చింది నిజము. అక్కడ ఎఫ్ఈఓ సంస్థ అది ఏదైతే చెప్పినటువంటి సంస్థ మాకు వచ్చింది, మా అకౌంట్ లో ఉన్నది అని చెప్పింది. దాంట్లో వాస్తవాలు సంవత్సర కాలంగా ఇదే గవర్నమెంట్ మారిన తర్వాత దాని నిర్వాహకులు వచ్చేసి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 29 కలిసిపోయింది. ఇప్పటి వరకు చెప్పలేదు, దాచిపెట్టిండ్రు.